హాయ్ అందరికీ. ఈరోజు దొండకాయ కొబ్బరి పచ్చడి రెసిపీ చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 to 4 తీసుకోండి, మీ కారంకి తగ్గట్టు. పచ్చిమిరపకాయలు ఒక 2-3 పీసెస్గా కట్ చేసుకుని ఆ వేడెక్కిన ఆయిల్లో వేద్దాం. పచ్చిమిరపకాయలను వేపుకొని బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా ఉంచక్కర్లేదు. ఇట్లా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. తర్వాత సేమ్ ఆయిల్లో కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు మరీ సన్నగా కట్ చేయక్కర్లేదు, కొంచెం లావుగా కట్ చేసుకోవచ్చు. దొండకాయలు వేగడానికి టైం పడుతుంది, సో అందుకని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచడం బెటర్. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దొండకాయ ముక్కల్ని ఆరడానికి పెట్టుకుందాం. మిక్సీ జార్లో మిరపకాయలు ఆల్రెడీ వేపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోనే చింతపండు, జీలకర్ర, కొంచెం పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక కొబ్బరి చిప్ప మొత్తం వాడాను. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించిన దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేయాలి. మనం పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి తాలింపు కంపల్సరీ, లేదంటే దొండకాయలు ఆల్రెడీ ఆయిల్లోనే వేయించాం కాబట్టి తాలింపు స్కిప్ చేయొచ్చు. తాలింపుకి ఇక్కడ నేను సేమ్ ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకుని వేయించుకున్నాను. మనం వేసుకున్న తిరుగుమాత దినుసులన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్గా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసేసి కలిపేసుకోవాలి. అంతే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.